तो बराबर याद रह गया मैं तो नाम उसको जिंदगी भर याद रहेगा. నరేంద్ర మోదీ గారు ఏ రేంజ్లో నవ్వుతూ ఉన్నారో మీరు చూశారు కదా. ఎందుకు నవ్వారు? అసలు నరేంద్ర మోదీ గారిని నవ్వించింది ఎవరు? ఇంతగా నవ్వించిన విషయం ఏంటి? ఈ వీడియోలో సరదాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎవరైతే మెడల్స్ గెలుచుకున్నారో వాళ్ళు, మెడల్స్ గెలుచుకోని వాళ్ళందరికీ నరేంద్ర మోదీ గారు ఒక విందు ఏర్పాటు చేశారు. కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన మన భారతీయ క్రీడాకారులందరికీ. అందులో భాగంగా మోదీ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళను మెచ్చుకున్నారు, ఆశీర్వదించారు, చాలా విషయాలు మాట్లాడారు. అందులో భాగంగా 2026 బాక్సర్ విజేత నరేంద్ర బేర్వాల్, ఆయన మెడల్ గెలుచుకున్నారు బాక్సర్. ఆయన నరేంద్ర మోదీ గారిని నవ్వించారు. ఆయన మోదీ గారితో మాట్లాడుతూ ఒక సరదా సంఘటన చెప్పాడు. 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले का फोन आया कि भी पाकिस्तान से नहीं आना है. तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया, सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लग गए कट. वो फाइट तो मैं जीत गया. उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टाके लगवाने के लिए. फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी बने थे और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था. और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं. मैं हाँ बोलो. बोला भाईजान आपका नाम नरेंद्र है, आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है. उसको तो बराबर याद रह गया नरेंद्र नाम उसको जिंदगी भर याद रहेगा. సార్ 2015 మిలిటరీ వరల్డ్ గేమ్స్ జరిగాయి. అందులో పాకిస్తాన్ బాక్సర్ తో నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ గేమ్ స్టార్ట్ అవడం కంటే ముందు నా కొలీగ్స్ అలాగే మిలిటరీలో ఉన్నతాధికారులు నాకు చెప్పారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ వాడితో జరిగే ఈ మ్యాచ్ ఓడిపోకూడదు, చూసుకో అని చెప్పి నాకు చెప్పారు. నేను కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను, కష్టపడ్డాను. ఫస్ట్ రౌండ్ 4-1తో గెలిచాను, సెకండ్ రౌండ్ 3-2తో గెలిచాను. నాకు బాగా దెబ్బలు తాకాయి, ఆ పాకిస్తానీ బాక్సర్ కూడా బాగా దెబ్బలు తాకాయి. అతను ఓడిపోయాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మా ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫుల్ గాయాలయ్యాయి ఇద్దరికి. ఆ హాస్పిటల్లో మాకు చికిత్స చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఆ పాకిస్తానీ బాక్సర్ నాతో ఒక మాట అన్నాడు. 2015లో సారి ఈ సంఘటన జరిగింది. 2014లో మొదటిసారి మీరు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మా ఆర్మీ ఆ పాకిస్తాన్ అని నాకు చెప్పాడు. ఏమనంటే, నీ పేరు నరేంద్ర బేర్వాల్, అంటే నీ పేరులో నరేంద్ర ఉంది. మీ కోచ్ పేరు నరేంద్ర రాణా, మీ ఆర్మీ కోచ్, ఆయన పేరులో నరేంద్ర ఉంది. ఇప్పుడు మీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన పేరులో నరేంద్ర ఉంది. నాకు తగిలిన ఈ దెబ్బలకి ఈ బాక్సింగ్లో నరేంద్ర అన్న పేరింటేనే నాకు చిరాకు వస్తుంది, అసహ్యం వేస్తుంది అని ఆ పాకిస్తానీ బాక్సర్ మన ఇండియన్ బాక్సర్ అయిన నరేంద్ర బేర్వాల్తో అన్నాడు. ఆ విషయము నరేంద్ర బేర్వాల్ షేర్ చేసుకుంటుంటే మోదీ గారు గట్టిగా పెద్దగా నవ్వారనమాట. ఆ తర్వాత మోదీ గారు అన్నారు, ఆడికి జీవితాంతం గుర్తుండిపోయి ఉంటుంది ఆ సంఘటన అని చెప్పి. ఆడికి తగిలిన దెబ్బలు, ఆ ఓటమి వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి ఉంటుంది అని మోదీ గారు చమత్కరించారు. ఎందుకంటే మోదీ గారు ఆయన పేరులో నరేంద్ర ఉంది. పాకిస్తానీ బాక్సర్ని కొట్టిన మన ఇండియన్ బాక్సర్ పేరు నరేంద్ర బేర్వాల్, అతని పేరులో నరేంద్ర ఉంది. మన నరేంద్ర బేర్వాల్ బాక్సర్కు ట్రైనింగ్ ఇచ్చిన ఆర్మీ కోచ్, ఆయన పేరు నరేంద్ర రాణా, ఆయన పేరులో కూడా నరేంద్ర ఉంది. సో ఈ సరదా సంఘటన షేర్ చేసుకునేసరికి నరేంద్ర మోదీ గారు పెద్ద పెట్టున నవ్వేశారు. ఇంకా అండి, అక్కడికి వచ్చిన క్రీడాకారులతో నరేంద్ర మోదీ గారు చాలా చాలా సరదాగా మాట్లాడారు. ముఖ్యంగా ఇండియన్ మ్యాప్కి సంబంధించిన విషయం లవ్లీనాతో మాట్లాడారు. నువ్వు ఆట ఆడావు, గెలిచావు, అంతా వేరే లోకంలో ఉంటారు. బట్ ఆ టైంలో కూడా నువ్వు రెస్టారెంట్లో ఏదో గొడవ పడ్డావంట, ఏం సంగతి అని చెప్పి మోదీ గారు ఫస్ట్ సరదాగా అడిగారు. అంటే ఆమె లవ్లీనా తెలుసు కదండి, లవ్లీనా ఆమె మన బాక్సర్, భారతీయ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ ఆమె పేరు. क्या हुआ, वो रेस्टोरेंट वाले से झगड़ा कर रही थी? सर उस दिन हम लोगों का तो इतना अच्छा परफॉर्मेंस था, लास्ट डे था और सब जीत के गए थे और पूरा इंडिया के लोग थे, तो थोड़ा सा मुझे बुरा लग रहा था तो मैंने उनको अच्छे से बोला, रिक्वेस्ट किया था सर. फिर उन्होंने मान भी लिया, तो उन्होंने बोला कि हम चेंज भी करेंगे. अभी चेंज भी हो गया सर. नहीं, लेकिन ये इस विजय की परिस्थिति, एक खुशी, आनंद अपने साथियों के साथ और गेम पूरे हो चुके हैं, तो एक हंसी मजाक मस्ती का मूड, ऐसे समय
उस मैप पर नजर जाना और उसको रजिस्टर करना और तुरंत सिर्फ मेडल लेते समय देश खड़ा हो जाता है ऐसा नहीं, भीतर से देश का भाव। मैं सच बताता हूँ, ये वीडियो सामान्य नहीं है, आपका लंबे समय तक लोगों को याद रहेगा। ఆమె లేచి నిలబడి, సార్ కామన్వెల్త్ గేమ్స్లో మేము చాలా బాగా ఆడాము, చివరి రోజు కావడంతో అందరం సంతోషంగా వేడుక చేసుకుంటూ ఉన్నాము, రెస్టారెంట్లో ఉన్నాము. కానీ అక్కడ నేను అబ్జర్వ్ చేశాను, మన భారతీయ మ్యాప్ను తప్పుగా పబ్లిష్ చేశారు. అసలు అందులో కొన్ని రాష్ట్రాలు కంప్లీట్గా లేపేశారు, అట్లా పబ్లిష్ చేశారు. అది చూసి నాకు ఇరిటేషన్ వచ్చింది. వెంటనే నేను రెస్టారెంట్ సిబ్బందికి చాలా మర్యాదగా నీట్గా చెప్పాను, ఇది కాదు మా భారతదేశ పటం, ఏంది ఇది, భారతదేశ పటంలో మొత్తం ఒక సైడ్ అంతా ఎగరగొట్టేశారు, ఏంది ఇది, మార్చండి అని చెప్పి నేను మర్యాదగానే చెప్పాను. వాళ్ళు కూడా విషయం అర్థం చేసుకున్నారు. వెంటనే వాళ్ళు దాన్ని సరిచేశారు అని చెప్పి ఆ లవ్లీనా ఎక్స్ప్లెయిన్ చేసింది మోదీ గారికి. మోదీ గారు ఆమె చర్యను అభినందించారండి. మోదీ గారు ఏమన్నారంటే, గేమ్స్ సరే కంప్లీట్ అయ్యాయి, మీరందరూ ఫుల్ మీ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఆ టైంలో కూడా భారతీయ మ్యాప్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇమ్మీడియట్గా దాన్ని హైలైట్ చేసి మ్యాప్ ఉండాల్సింది ఇలా కాదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడి సరి చేయించారు. చూసారా, హ్యాట్స్ ఆఫ్ మీకు. గెలుపు సంబరాలలో ఉండి కూడా భారతదేశం యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసి సరి చేయించడం అనేది సామాన్యమైన విషయం కాదు. లవ్లీనా, ఈ విషయాన్ని ప్రజలు చాలా చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు మీరు చేసినటువంటి ఈ పనిని అని మోదీ గారు ఆమెను మెచ్చుకున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఆమెతో కూడా మోదీ గారు మాట్లాడారు, అందరితో మాట్లాడినట్టే. ఏంటి, నువ్వు గెలిచావు, పథకము అంతా బాగుంది, గోల్డ్ మెడల్ సంపాదించావు 2026 కామన్వెల్త్ గేమ్స్లో, బట్ ఆ టైంలో ఎందుకు నీకు కన్నీళ్ళు వచ్చాయి, ఎందుకు అంతగా కన్నీళ్ళు పెట్టుకున్నావు అని చెప్పి మోదీ గారు అడిగారు. దానికి ఆమె చాలా ఎమోషనల్గా చాలా సంతోషంగా ఆన్సర్ ఇచ్చింది. సార్, అంతకుముందు నేను పార్టిసిపేట్ చేసింది పెద్ద ఈవెంట్ అంటే ప్యారిస్ ఒలింపిక్స్. అక్కడ కేవలం జస్ట్ 1 kgతో నేను పథకాన్ని కోల్పోయాను ఆ వెయిట్ లిఫ్టింగ్లో, జస్ట్ 1 kg డిఫరెన్స్ సార్. సో అది నాకు చాలా బాధ కలిగింది. దాంతోపాటు ఈ 4 సంవత్సరాలలో నాకు ఆ వెయిట్ లిఫ్టింగ్లో రకరకాల గాయాలు అయ్యాయి. గాయాలు ఒక పక్క బాధిస్తూ ఉంటే ఇంకో పక్క కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి సార్. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ, గాయాలు ఎదుర్కొంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. సో లాస్ట్ 4 years నా జీవితంలో చాలా చాలా టఫ్ టైం అది. అందుకని చెప్పి నేను ఆ గ్లాస్గోలో జరిగినటువంటి కాంపిటీషన్లో నేను గెలిచిన తర్వాత ఆ గోల్డ్ మెడల్ తీసుకుంటూ ఉంటే ఒక్కసారి నాకు లాస్ట్ 4 yearsలో ఏమేం జరిగాయి, ఎంత కష్టపడ్డాను ఏంటి అనేది ఒక్కసారి నాకు ఇట్లా మైండ్లో గిర్రం తిరిగింది. మన జాతీయ పతాకం రెపరెపలాడుతోంది, వెనక నుంచి మన జాతీయ గీతం వినిపిస్తోంది, ఆ టైంలో నేను నా కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను అని చెప్పి మీరాబాయి చాను వెయిట్ లిఫ్టర్ ఆమె చాలా ఎమోషనల్గా తన ఎక్స్పీరియన్స్ నరేంద్ర మోదీ గారికి చెప్పారు. అంతేకాదండి, ఇంకా చాలా మందితో నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అక్కడ ఈవెన్ మీరాబాయి చాను గారికి లడ్డు తినిపించారు. అక్కడ వచ్చిన ఒక్కొక్కరితో మాట్లాడుతూ, మీరు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అన్ని సంపాదించారు, దాని అర్థం ఆ మెడల్ మీకు మాత్రమే చెందిందని కాదు. చాలా సందర్భాలలో చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది ఈవెన్ స్కూల్ టీచర్స్ కావచ్చు, స్కూళ్ళల్లో పిల్లలకు ఆటలాడండి, అది ఆడండి, ఇది ఆడండి ఓ చెప్తుంటారు. కానీ అంతకంటే ఎక్కువ ఇన్స్పిరేషను మీరు సాధించినటువంటి ఈ మెడల్స్తో పిల్లల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆటలు ఆడాలి అనుకునే వాళ్లకు మీరు సాధించిన మెడల్స్ చూపిస్తే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో మీరు సాధించిన మెడల్స్ మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆ కోణంలో మాత్రమే చూడకండి. భారతదేశంలోని కొన్ని కోట్ల మంది యువతను ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లడానికి మీ మెడల్స్ ఇన్స్పైర్ చేస్తాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు వాళ్ళందరితో మాట్లాడారు, వాళ్ళను అప్రిషియేట్ చేశారు. మీరందరూ భారతదేశంలోని కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీస్ అని చెప్పి వాళ్ళని మెచ్చుకున్నారు. అంతకుముందు అండి ఏ ప్రధానమంత్రి కూడా ఇట్లా క్రీడాకారులతో కూర్చొని మాట్లాడడం, ఇంత టైం స్పెండ్ చేయడం మనం చూడలా. ఎప్పుడో భారతదేశానికి 1983లో వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు పిలిచి కూర్చోటో ఫోటో దిగారంట. ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు మనకు మాట్లాడుకుంటాం. కానీ మోదీ గారు ఏం తెలుసా, నువ్వు వరల్డ్ కప్ గెలిచావా గెలవలేదా సంబంధం లేదు, గెలిచినా గెలవకపోయినా క్రీడాకారులతో మమేకమై మరీ మాట్లాడుతూ ఉంటారు. కేవలం క్రికెటే కాదు, ఒలింపిక్స్కు వెళ్ళబోయే ముందు వాళ్ళందరికీ ఒక పార్టీ లాంటిది ఇస్తారు మోదీ గారు. అందరితో మాట్లాడి ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఇప్పుడు ఇంటి పెద్ద ఒక ఆల్ ది బెస్ట్ చెప్తారు కదండి వెళ్ళబోయే ముందు, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడి పంపిస్తారు కదా. అట్లా మోదీ గారు ఒలింపిక్స్కు వెళ్ళబోయే క్రీడాకారులను కానీ, ఇట్లా కామన్వెల్త్ కానీ, రకరకాల గేమ్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి కదా, దానికి వెళ్ళబోయే క్రీడాకారులను అట్లా పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడతారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇవన్నీ మాట్లాడతారు.
సో ఇది ఒక అద్భుతమైన గెస్చర్. నరేంద్ర మోదీ గారి కంటే గొప్పగా జెన్జీని లేదా రాబోయే జెన్ ఆల్ఫాని ఇన్స్పైర్ చేయగలిగే గొప్ప పర్సనాలిటీ మన భారతదేశంలో ఎవరున్నారు చెప్పండి. మరో పక్కనేమో డ్రైనేజీ బొద్దింకలు జెన్జీ పేరును దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళండి ఇప్పుడు ఈ పథకాలు గెలుచుకున్నారు చూడండి, వీళ్ళు అసలు జెన్జీ అంటే. అది విషయం. ధన్యవాదాలు.